మిత్రమా, అసలైన ఒంటరితనం అంటే ఎలా ఉంటుందో తెలుసా? ఒకప్పుడు మనతో మంచిగా మాట్లాడి, మనతో అన్నీ షేర్ చేసుకుంటూ, మార్నింగ్ లేచిన నుంచి నైట్ పడుకునేదాకా మనమే ప్రపంచంగా ఉన్నవారు సడన్గా మనతో మాట్లాడడమే మానేసి, మనం ఎవరో కూడా తెలియనట్టు బిహేవ్ చేస్తూ, వాళ్ళ లైఫ్ వాళ్ళు హ్యాపీగా గడుపుతూ ఉంటే, ఇక్కడ మనం ప్రతి క్షణం వాళ్ళ గురించి ఆలోచిస్తూ, తినేటప్పుడు తన తిన్నాడో లేదో, ఏం చేస్తున్నాడో అని ఆలోచిస్తూ, మింగలేక కక్కలేక నరకం కనిపిస్తుంది. పడుకునేటప్పుడు ఒకప్పుడు వాళ్ళతో మాట్లాడిన మాటలు, గడిపిన క్షణాలు గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ, రాత్రి 1 గంట అవుతున్నా నిద్ర రాక, నిద్ర కోసం పడే తిప్పలు, నిద్ర పడితే సడన్గా మెలకు వచ్చి, ఆ టైంలో మనం ప్రేమించే వాళ్ళు గుర్తొచ్చి ఏడుస్తూ, ఒకవేళ ఏడిస్తే పక్కన పడుకున్న వాళ్ళు లేస్తారేమోన భయంతో నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుని ఏడుపుని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తుంటే, అదే అసలైన ఒంటరితనం అంటే నేస్తమా? అర్థమైందనుకుంటా. మిత్రమా, వేరొకరితో శారీరక సంబంధాన్ని కొనసాగిస్తూ పెళ్లి బంధానికి సిద్ధం కాకండి. పెళ్లి బంధాన్ని కొనసాగిస్తూ అక్రమ సంబంధం పెట్టుకోకండి. మీదెలాగో తెగించే మనస్తత్వమే. ఒకరు కాకపోతే ఇంకొకరు, మధ్యలో నలిగిపోయేదే మీ పిల్లలే కదా. అమ్మ నాన్నల మధ్య ఏం జరుగుతుందో తెలియక, వాళ్ళు ఎవరి దగ్గర ఉంటున్నారో, ఎందుకుంటున్నారో అర్థం కాక, వారు ఎంతో బాధపడతారు నేస్తమా. ఒకటి గుర్తించుకో మిత్రమా, ఒకరిని మనస్ఫూర్తిగా ఇష్టపడితే ఆ మనిషి మీద నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం లేని చోట అమ్మ చెప్పినా నమ్మరు, ఆ బ్రహ్మ చెప్పినా నమ్మరు. మనల్ని కాదని ఎప్పుడు మనకి దూరంగా ఉంటున్నారో అంటే వారి మనసులో మనకి స్థానం లేనట్టే. మన దగ్గర దొరకని ఆనందం వేరే వారి దగ్గర దొరుకుతున్నట్టయితే, ఆ సమయంలో మన మనసు పడే బాధ ఎవ్వరికీ చెప్పలేక, ఆ బాధని అనుభవించలేక ప్రతి క్షణం మనకి నరకంలా ఉంటుంది. ప్రేమకి నమ్మకమే పునాది. ఎప్పుడైతే అనుమానం అనేది మొదలయ్యిందో, ఆ ప్రేమ అంతమైనట్టే. అందుకే మిత్రమా, తొందరపడి ఎవ్వరికీ మనసు ఇవ్వకూడదు. ఇచ్చాక వారు దూరమైన ప్రతిసారి ఆ నరకం అనుభవించే కంటే చావే బెటర్ అనిపిస్తుంది. కొంతమంది ప్రేమించిన వారి కోసం చావు అంచుల వరకు వెళ్ళి వచ్చిన వారిని ప్రేమని అర్థం చేసుకోకుండా నిత్యం అనుమానిస్తూనే ఉంటారు. ఇప్పటికైనా మారి వారి ప్రేమను అర్థం చేసుకుని నేస్తమా. మీ ప్రేమ నిజమైందని నిరూపించుకోండి. ఒక్క విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా, ప్రేమంటే పొందడమో లేక పోగొట్టుకోవడమో కాదు. కష్టకాలంలో ఓదార్చే ఓ జ్ఞాపకాల పలకరింపు. నీడ నడవని నిషీధలో కూడా తోడు వీడిన బంధం. కాలం వదలని కాటి ప్రయాణంలో కూడా నిన్ను వదలలేని అనుబంధమే ప్రేమనేస్తమా. మీ మధ్య ముద్దులాటకు మాత్రమే పనికొచ్చే ఒక రకమైన ప్రేమ నిన్ను నువ్వు కోరుకున్న యుద్ధంలో గెలిపిస్తుందా లేక ఓడిస్తుందా, నువ్వే తేల్చుకో. పడి పాన్పుపై ఆడే ఆటలో పైచేయి ఎవరిదనేది కాదు. జీవితంలో పడి లేచే కెరాటంలో మారినప్పుడు పలకరింపు ఎవరిదనేది ముఖ్యం. ప్రేమ అంటేనే పలకరింపు. మన అనుకుంటే పలకరించు. తన కష్టాల్లో ఉంటే బయటపడేందుకు సహకరించు. పలకరిస్తూ పంచుకోవడమే నిజమైన ప్రేమ నేస్తమా. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే ప్రేమ ఇవ్వగలిగితేనే ప్రేమించాలి తప్ప అవసరాల కోసమో ఆనందాల కోసమో ప్రేమించకూడదు. అవునా నేస్తమా? అర్థం అబద్ధం ఈ రెండిటికీ ఒకే అక్షరం తేడా. అర్థం చేసుకుంటే స్నేహం, అపార్థం చేసుకుంటే దూరం. ఒక్కోసారి మన కళ్ళు కూడా మనల్ని మోసం చేస్తాయి, కానీ ప్రేమించిన మనసు ఎప్పుడూ మోసం చేయదు నేస్తమా. ఏదైనా అర్థం కాకపోతే అడగాలి. ఏదైనా కోపంతో కాదు, ప్రేమతో సాధించాలి. అంతేకాని అపార్థం చేసుకుంటే ఆ బంధం గట్టిపడదు. నీ అనుకున్న వాళ్ళే నీకు దూరం అవుతారు. అలా దూరమయ్యాక బాధపడినా ఏం ప్రయోజనం లేదు మిత్రమా. అనుకోకుండా కొన్ని పరిచయాలు పెరుగుతాయి, అవి స్నేహంగా మారుతాయి. అంతలోనే చిన్నపాటి తొందరపాటు వల్ల ఆ పరిచయాల మధ్య దూరం పెరుగుతుంది. తెలుసో తెలియకో మన వల్ల ఒక్కొక్కసారి ఇతరులు హర్ట్ అవుతారు. ఒక్కొక్కసారి దానికి మనం వివరణ ఇచ్చినా వారికి అర్థం కాక ఏదేదో అనొచ్చు. ఆ సమయంలో
మౌనం ఒక్కటే సమాధానం మిత్రమా. అలా కాకుండా మాటకు మాట ఇస్తే దూరం పెరుగుతుంది. నా జీవితంలో జరిగిన చిన్న సంఘటన వల్ల ఇన్నాళ్ళుగా నేను కాపాడుకుంటూ వచ్చిన నా ఆశ సౌధం కూలిపోయింది. నా తప్పు లేకుండా మోసం వంచన లాంటి మాటలు పడాల్సి వచ్చింది. అందుకే దయచేసి ఎవరూ ఎవరిని బాధ పెట్టకండి. మనం అనేది చిన్న మాటే కావచ్చు, కానీ వారికి అది గుండెని పిండేసే కావచ్చు. మిత్రమా, మాట పట్టింపు వస్తే మాట కలపడానికి ఆలోచించే బంధాలు నేటి సమాజంలో 100% వాళ్లకు కావాల్సింది అవతల వారే వచ్చి మాట కలపాలి, లేకపోతే ఇగో హట్ అవుతుంది అనుకునే ఇలాంటి బంధాలు శాశ్వతంగా నిలబడవు నేస్తమా. అన్నిసార్లు మనమే కలుపుకుంటూ దులుపుకుంటూ పోతే మనిషిలా కాదు కదా, కనీసం ప్రాణమున్న మరబొమ్మల కూడా చూడరు. జాగ్రత్త నేస్తమా. తప్పు చేసేవానికి శిక్ష తప్పదు, తప్పుడు పని చేపించేవాడికి పుట్టగతులుండవు. నీవు సృష్టించిన కాగితం నిన్నే శాసిస్తుంది. ఆపదలో ఉన్న వాళ్ళకి దేవుడుగా కాగితాన్ని నువ్వే శాసించనేస్తమా. కాగితం నిన్ను శాసించకూడదు. ప్రేమిస్తే ఒక్కరిని ప్రేమించాలి, వాళ్ళు చనిపోయేంత వరకు. అంతేకాని వేరే ఒకరితో ఫోన్ మాట్లాడడం, మరొకరితో చాటింగ్ చేయడం ఎందుకలాగా? మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటారు కదా, వాళ్ళని గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని ప్రేమించే వాళ్ళని మీరు మోసం చేస్తే రేపు మీరు ప్రేమించిన వాళ్ళు మీకు మోసం చేస్తారు నేస్తమా. ఏ బంధమైనా కోపంతో దూరమైతే కోపం తగ్గాక మళ్ళీ దగ్గరవుతాయి. అదే బంధం బాధతో దూరమైతే ఎప్పటికీ మళ్ళీ దగ్గర కాలేవు. ఎందుకంటే ప్రతిసారి బాధను తట్టుకునే ధైర్యం ఎవ్వరికీ ఉండదు కదా నేస్తమా. ఎలా అయినా సరే ద్వేషించాలని సంకల్పించుకుంటే నెలవంక లాంటి మనిషిలో కూడా 1000 వంకలు కనిపిస్తాయి. ఎలా అయినా సరే ప్రేమించాలని సంకల్పించుకుంటే 1000 వంకలున్న మనిషి కూడా నెలవంకలాగా అందంగా కనిపిస్తారు. కాదంటారా నేస్తమా. మిత్రమా, ప్రతి బాధకి ఒక సంతోషం ఉంటుంది, ప్రతి తప్పుకు సరిదిద్దుకునే ఒక అవకాశం ఉంటుంది. జీవితంలో జరిగే ప్రతి సంఘటనకి కాలమే సమాధానం చెప్తుంది నేస్తమా. మనం లేదు అనుకుంటే ఏది ఉండదు, ఉంది అనుకుంటే లేనిది కూడా మనతోనే ఉంటుంది నేస్తమా. వదులుకోవాల్సి వస్తే గొడవ కన్నా ముందు మనిషిని వదులుకునే సొసైటీలో ఉన్నాం మనం. కానీ అది కరెక్ట్ కాదు నేస్తమా. తిట్టేంత కోపం ఉన్నా తిట్టకపోవడం ప్రేమ, అనుమానించడానికి స్కోప్ ఉన్నా నమ్మడమే ప్రేమ, విడిపోవడానికి 100 కారణాలు ఉన్నా కలిసి ఉండడానికి కష్టపడి ప్రయత్నించడమే నిజమైన ప్రేమ అంటే నేస్తమా. అర్థమైందనుకుంటా. మిత్రమా, ఒక స్త్రీ మీరంటే బాగా ఇష్టం ఉన్నట్లు నటిస్తుందంటే అందుకు 2 ముఖ్యమైన కారణాలు. 1, ఆమెకు మీతో ఉన్న అవసరం. 2, మిమ్మల్ని మోసం చేసే ఉద్దేశం. కాదంటారా నేస్తమా. ఇలాంటి స్త్రీలు మీకు తారసపడితే కాస్త జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.